విభజన తర్వాత రాజధాని లేనటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు అమరావతి శాశ్వత రాజధానిగా అసెంబ్లీ ఒక కీలకమైనటువంటి తీర్మానం చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి చిన్న లొసుగులు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా గతంలో రాజధానిగా అమరావతి కాదు 3 రాజధానులు అని చెప్పి ఏదైతే జగన్ ప్రభుత్వం అప్పట్లో వ్యవహరించిన తీరు కావచ్చు, 3 రాజధానుల పేరిట అమరావతిని పీక పిసికేసే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి అప్పట్లో జరిగినటువంటి ఆందోళనలు కావచ్చు, ఇవన్నిటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చాలా కీలకంగా ఒక నిర్ణయం తీసుకుంది. అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధంగా ఉండేలాగా ఏదైతే చిన్న అమెండ్మెంట్ చేస్తూ సెక్షన్ 5కి అమెండ్మెంట్ చేస్తూ కేంద్రానికి పంపబోతా ఉంది. సో కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలే దాదాపు 100% ఉన్నాయి. సో ఒక రకంగా ఇక రాజధాని అనేది శాశ్వతం, అదే అమరావతి అని చెప్పి సీఎం చంద్రబాబు అసెంబ్లీలో చెప్పినట్టుగానే ఇక మళ్ళీ ఒకవేళ భవిష్యత్తులో పార్టీలు అధికారం మారినప్పటికీ కూడా అమరావతిని ఇంచు కూడా జరపకుండా ఉండేలాగా ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం చారిత్రాత్మకమైందిగా ఏపీ వ్యాప్తంగా ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా 30,000 ఎకరాలకు పైచిలుకుగా రైతుల నుంచి సేకరించినటువంటి భూములు కావచ్చు, దాని చుట్టూ ఉన్నటువంటి అభివృద్ధి ఆగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడుతోంది. ముఖ్యంగా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటూ ఏపీకి వచ్చేవారో మళ్ళీ ప్రభుత్వం మారితే ఇబ్బంది అవుతుందా, లేదంటే తమ పెట్టుబడి ఇబ్బందులకు గురవుతాయా, లేదా అట్లాంటి సందిగ్ధం ఉండకుండా ఈ తీసుకున్నటువంటి తాజా నిర్ణయం అనేది ఒక రకంగా శిలాశాసనం లాగా భావించవచ్చు. సో తాజా నిర్ణయం వల్ల అంటే ఇప్పుడు తెలంగాణ అంటే హైదరాబాద్, కర్ణాటక అంటే బెంగళూరు ఎట్లాగో ఆంధ్రప్రదేశ్ అనగానే అమరావతి అనేది ఇక శాశ్వత చిరునామాగా, శాశ్వత రాజధానిగా అనేది అయితే చట్టబద్ధంగా ఇప్పుడు ఒక వీలు కల్పించినట్టుగా అయింది. సో రేపటి రోజు ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా లేకపోయినా కూడా శాశ్వత రాజధానిగా అమరావతిని మార్చాలనేటువంటి నిర్ణయం అయితే చేసే అవకాశం ఉండదు. ఎందుకు అంటే దానికి ఒక చట్టబద్ధత ఉంది. ఒకవేళ ఆ చట్టాన్ని కూడా మళ్ళీ అమెండ్మెంట్ చేయాలని ఎవరైనా సాహసం చేసినా కూడా అప్పుడు మళ్ళీ కూడా కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కోర్టుల్లో జోక్యం చేసుకుంటా. ఎందుకు అంటే గతంలో ఒకసారి నిర్ణయం తీసుకున్నారు, ఫెయిల్ అయ్యారు, మళ్ళీ చేయాల్సి అంత ఈజీ ప్రాసెస్ కాదు. సో తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే భవిష్యత్తుకు ఒక పునాదిగా అయితే భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు రాజధాని అనేది అమరావతి అనేది ఇప్పుడు అమరావతి అనే ఒక చిన్న క్లాజ్ మార్చడం ద్వారా పూర్తి స్థాయి శాశ్వతంగా చట్టబద్ధంగా అమరావతికి రాజధాని అనేది కల్పించినట్టుగా అయింది. ఈ చర్చ సందర్భంగా కూడా ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది, ఒక చెప్పుకోవడానికి ఒక ప్రాంతం ఉంది. కానీ అలాంటి ప్రాంతం లేకుండా ఇబ్బందులు పడ్డాము. 2014లో విభజన జరిగితే ఇప్పటి వరకు శాశ్వత రాజధానిగా ఒక రూపం రాలేదు. 2019 ఎన్నికల్లోనే మరోసారి అప్పటికే చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇలా ఇంతటి పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పి చర్చ సందర్భంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, ముఖ్యంగా కూటమికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ముక్తకంఠంతో వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడుతూ, గతంలో నేను హైదరాబాద్ శివారు ప్రాంతాలను చూశాను, ముఖ్యంగా మాదాపూర్లో ఉన్నటువంటి అడవులు కావచ్చు, ట్రెక్కింగ్కి వెళ్లే వాళ్ళము, ఇంతలా ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా మారుతుందా, ఇంత అభివృద్ధి చెందుతామా అని చెప్పి ఆ రోజు భావించలేదు. కానీ ఇప్పుడు చూస్తే చాలా తేడా వచ్చింది. సో అట్లాంటి అభివృద్ధి, అట్లాంటి డెవలప్మెంట్, అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ కూడా జరగాలి. అప్పుడే అమరావతిలో జరిగితేనే అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, పెట్టుబడులు వస్తాయి. సో అందుకే ఇవన్నీ ఆలోచించే నేను కూటమిగా ఉండాలి. చంద్రబాబుకు అంటే విజనరీ ఉన్న నాయకుడిగా సైబరాబాద్ అనేది ఒక ఆయన విజన్ ఎలాగా ఉందో, సో అలాంటి విజనరీ ఉన్నటువంటి లీడర్గా చంద్రబాబుకు మద్దతు ఇస్తాను అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ కూడా పేర్కొనడం జరిగింది. సో ఓవరాల్ గా అమరావతి రాజధానిగా ఒక శాశ్వతంగా ఒక చట్టబద్ధత కల్పిస్తూ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఇది చారిత్రాత్మకమైన నిర్ణయంగా అయితే మనం భావించవచ్చు.